हाँ वही तो बोल रहा हूँ, मैं भी वही बोल रहा हूँ। व्हाट्स योर नेम? क्या बोलते हैं उसको తెలుగు में? ప్రసక్తే లేదు. ఈ గుళ్ళు 500 సంవత్సరాల కింద రామదాసు కట్టించిండంట, చాలా పాత గుడి. దోశ, ఇడ్లీ, వడ, చట్నీ చట్నీ. వర్షం రైడ్ అయిపోయింది. बारिश का राइड हो गया आज बोल रहे हो. దీంతో లాస్ట్ సండే ఏదైతే ఇబ్బంది పడ్డానో అదే ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు కూడా పడుతున్నా డీజే యాక్షన్ 4తో. ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఆన్ చేసి ఆఫ్ చేసి. ఇప్పటి వరకు ఒక 10-15 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి ఉంటా, కానీ ఆడియో బార్ విజిబుల్ కాలే. ఇప్పుడు విజిబుల్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక మన వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. నేను లేట్ అయిపోయినా అండ్ నాతో పాటు సహన్ కూడా వస్తున్నాడు ఈరోజు. అండ్ ఈ సండే రైడ్కి నా ఫ్రెండ్, నా చిన్నప్పటి ఫ్రెండ్ కూడా ఒకటి జాయిన్ అవుతుండు. ఆల్రెడీ వచ్చేసిండు ఐడ్, వచ్చేసిండు అన్నాడు. హాయ్ మామా, కైసా హై? ఎలే హెల్మెట్ లే. आ रहा हूँ नहीं सुन रहा. चल चल निकल, వెయిట్ कर रहे वो लोग. आजा. మా జిమ్కి ఒక జిమ్ని వస్తుంది, ఎంత బాగా మోడిఫై చేసిండే అంత బాగా మోడిఫై చేసిండని. నాకైతే దాన్ని చూస్తే ఫిదా అయిపోతాను నేను. ఆ బండి చూసినప్పుడు అనిపిస్తుంది బాగా ఖర్చు పెట్టిండు దాని మీద అని. చల్ ఆజా. సాన్ని మధ్య మధ్యలో అలర్ట్ చేస్తుంటా. పిల్లలు ఓసారి పడుకుంటారు కదా, అందుకే చెక్ చేస్తుంటా వన్ హ్యాండ్ పట్టుకొని పడుకున్నాడా లేడా అని. వన్ హ్యాండ్ పట్టుకోగానే వాడు మూమెంట్ ఇస్తాడు, నాకు ఇండికేషన్ అనమాట ఆ మూమెంట్. పడుకోలేడు, మంచిగానే ఉన్నాడని. పడుకోడు వీడైతే నార్మల్గా, బట్ స్టిల్ నా జాగ్రత్తలో నేను ఉంటా. మీరు కూడా పిల్లల్ని ఎప్పుడన్నా ఇట్లా బైక్ పైన రైడ్స్కి కానీ లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు చెక్ చేస్తుండాలి. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో వాళ్ళకే తెలియదు. వీడు ఇప్పుడే లేచిండు పడుకొని, ప్రస్తుతానికైతే పడుకోడు ఖచ్చితంగా, ఆ గ్యారంటీ అయితే ఉంది నాకు. బట్ స్టిల్ చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఈ మధ్య న్యూస్లలో చూస్తే ఈ టెర్రరిస్ట్ అటాక్లు, బైకర్ పైన అటాక్లు ఇవన్నీ చూసినాక చాలా మూడ్ ఆఫ్ అయిపోయినా నేనైతే. నాకైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ ఈ వీడియోస్ చూసినాక అయితే ఇట్లా రక్తం ఉడికిపోయింది. నాకు గన్ ఇచ్చి ఓ బాంబు ఇచ్చేస్తే పోయి ఆ పాకిస్తాన్ మీద వేసి వచ్చేస్తాను. అంత దారుణంగా కోపం వస్తుంది ఆ ఇన్సిడెంట్ చూసినాక. ఏదో పాపం ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయడానికి పోయినందుకు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు. అసలు పోతలేదు, నిద్ర కూడా పడతలేదు నాకు. ఎప్పుడైతే పాకిస్తాన్ని నాశనం చేస్తుందో ఇండియా, అప్పుడు నాకు నిద్ర పడుతుంది. నాకే కాదు, ప్రతి భారతీయుడికి అప్పుడే నిద్ర పడుతుంది. ఇంట్లోనే మంచిగా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేకుండే. ఏడయుడు విండ్సరే, ఎంతమంది అంటే అంతమంది కొంటనే ఉన్నారు. మస్తు ఉంటుంది కానీ బండి, ఈవీ బండి. కానీ రేంజ్ కూడా ఎక్కువ ఉంది, లోపల పెద్ద టీవీ ఇచ్చిండు, మొత్తం ఎగ్దమ్ ఉంది బండి. కానీ కాస్ట్ పరంగానే చాలా ఎక్కువ. వీడు దేని మీద కూర్చుండు ముందర, ఓ బస్తా వేసుకొని ఆ బస్తా మీద కూర్చుండు. బస్తాలు ఏం పట్టుకోవుతారేమో. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. తు దాల్ని ఆ పెట్రోల్ చాలాసేపు అయింది పాపం వీళ్ళు వెయిట్ చేయబట్టి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. నాకు గేట్ కూడా పడ్డది కరెక్ట్ టైంకి. కర్రా వ్లాగ్ नहीं कुछ भी नहीं, पेट्रोल कर लिए. आज आपके साथ ही चलता हूँ मैं. क्या शिल्पा जी? नहीं नहीं, मैं इसको पकड़ते रहता हूँ, अलर्ट करते रहता हूँ. सुन रहा नहीं? हाँ, मैं जब भी वीडियो डालता हूँ ना यूट्यूब में राइड का, हाँ वही तो बोल रहा हूँ, मैं भी वही बोल रहा हूँ. व्हाट्स योर नेम? सहन. चलो वो लोग आ जाएंगे, अपने को पकड़ लेते वो लोग जल्दी. మేమంతా స్లో రైడర్స్, వాళ్ళు స్పీడ్ రైడర్స్. మేము ఎంత స్పీడ్గా పోయినా వాళ్ళు మళ్ళీ క్యాచ్ చేస్తారు. ఎవరు లేరు ఈరోజు, మేము 5గురమే. ఈ పొట్టోడొకడు, 6గురం. వచ్చేసిండు కమల్ భాయ్. కమల్ భాయ్ అయితే హీరో లెక్క తయారే వస్తుడు భుజా పైన. నాకు తెలిసి ఈరోజు S4 దాకా కూడా పోకుండొచ్చు మేము. కమల్ భాయ్ సాయాన్ని తెచ్చినా కదా, ఎక్కువ దూరము వద్దంటాడు. నాకు తెలిసి దగ్గరలోనే ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతుండొచ్చు. నార్మల్గా 5:30కి అట్లా స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళం మేము. 6:02 అవుతుంది ఇప్పుడు. 6:02 కాదు, 5:57 అవుతుంది. మంచిగా ఉంది వెదర్ ఈరోజు. సమ్మర్లో ఇట్లా చల్ల గాలిని ఎంజాయ్ చేయాలంటే పొద్దున్న లేవాలి, లేచి ఇట్లా రైడ్కి పోవాలి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు జాకెట్ వేసుకున్నా, లోపల టీషర్ట్ వేసుకున్నా, అయినా కానీ మంచిగా చల్ల గాలి తగులుతుంది.
బండిది సర్వీసింగ్ కూడా అనుకుంటుంది ఈరోజు. చూద్దాం, ఒకవేళ టైం ఉంటే బండి సర్వీసింగ్ పని కూడా కంప్లీట్ చేయించేస్తా. షామీర్పేట్ లేక్ వచ్చేసింది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయినాం కాబట్టి వ్యూ కూడా ఉంది. బ్యూటిఫుల్ షామీర్పేట్ లేక్ వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటర్ మొత్తం తగ్గిపోయింది. ఎండదేవుడు గుంజేసిడు సూర్యుడు. చాలా తగ్గిపోయినాయి వాటర్. షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సమ్ అదర్ రూట్. లేట్ అయిపోతే ఇట్లా ప్లాన్లో కూడా చేంజ్లు వస్తాయి అన్నమాట. ఈరోజు రత్నాలయం రూట్లో పోతున్నాం. నా బండ్లో లో ఫ్యూయల్ ఇండికేషన్ వచ్చేసింది. వెళ్ళేటప్పుడు కొట్టించుకోవాలి, లేకపోతే ఇక్కడ దారిలో ఏదైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ కొట్టించుకున్నాం. ఇక్కడ ముందర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి మేము వచ్చినాం, నా సండే రైడ్స్లో ఉంటుంది. అది చాలా బాగుంటుంది ప్లేస్. అప్పుడు మేము వింటర్స్లో వచ్చినాము, ఫుల్ ఫాగీగా ఉండే ఆ ప్లేస్ అంతా. ఈరోజు క్లియర్ వ్యూ ఉంటుంది. కుదిరితే డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం అక్కడ నుంచి. ట్రాక్లో ట్రయల్ రన్ వేస్తారు కదా ఒకటి, స్లోగా ట్రాక్ గురించి తెలుసుకోవడానికి. అట్లా పోతున్నట్టుంది మేము ఈ రోడ్లో. ఏం రా, పడుకున్నావా నువ్వు? మరి అట్లా పెడుతున్నావు తలకాయ. ఈరోజు కొంచెం తక్కువ మంది ఉన్నాం కదా, అందరం కలిసిపోతున్నాము. పెద్ద జంజట్ కూడా ఉండదు. నేను ఒక్కడిని అరే రే 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 దాన్ని ఏమంటారు, ముంగూసా. కనిపించిందో కనిపించలేదు ఈ కెమెరాలో. సడన్గా వెదర్ ఒకటేసారి క్లౌడీగా అయిపోయింది. మొత్తం మర్రి చెట్లే ఉన్నాయి రూట్ అంతా. మర్రి చెట్లు, చిన్న చిన్న పూల చెట్లు. చిన్న చిన్న కాదు, పూలు చిన్నగా ఉన్నాయి, చెట్లు పెద్దగా ఉన్నాయిలే. అంత బాగా కనిపిస్తుంది కదా, ఎల్లో ఫ్లవర్స్ మొత్తం. అరే ఏం చేస్తున్నారా నువ్వు? ఎంజాయ్ చేస్తున్నావా సార్? బాగుందా? బాగుందా? అడేం చెప్తలేడు. అందరు పొద్దున్న లేచి ఇల్లు ఊడ్చుకుంటుంటే మేమేమో పొద్దున్న లేచి రైడ్ చేస్తున్నాం. బాగుంటుంది కానీ ప్లేస్ చాలా బాగుంటుంది. వాటర్ ఉన్నాయి, సమ్మర్ సీజన్ కదా, ఆల్మోస్ట్ డ్రై అయిపోయి ఉంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ రూట్లో రావాలి. బ్రేక్ఫాస్ట్ రైడ్కి రోడ్ని ఎంజాయ్ చేయాలి, స్పీడ్ని ఎంజాయ్ చేయాలంటే కరీంనగర్ హైవేలో పోవాలి. ఆహా, చుక్క నీళ్ళు లేవు, ఖాళీ. రే ఉన్నాయి రో, వాటర్ ఉన్నాయి, ఫ్లో కూడా అవుతున్నాయి వాటర్. నేను లేవనుకున్నా, అంటే అప్పుడు చాలా పైకి ఉండే లేవు వాటర్, ఇప్పుడు చాలా కిందికి అయిపోయినాయి. సహన్ నువ్వు ఆగు, నేను దిగినాక దింపుతాను. నేను ఇచ్చాడు దిగు, దిగు. ఎట్లుంది రైడ్? బాగుందా? బాగుందా రైడ్? చెప్పురా, బాగుందా? ఆగా, ఇక్కడ లారీ వస్తుంది. కింద వాడితో చూసి కొన్ని మంచి డ్రోన్ షాట్ తీద్దాం. ఈరోజు సండే రైడ్కి ఉద్దమరికి వచ్చినాము. ఇంతకు ముందు కూడా ఈ ప్లేస్కి వచ్చిండే కానీ ఈ గుడిలోకి రాలేదు. ఫస్ట్ టైం ఈ గుడిలోకి వచ్చిన ఈరోజే. నాతో పాటు ఫ్యాన్ కూడా వచ్చిండు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మంచిగా ఉంది, చాలా బాగుంది గుడి. 500 సంవత్సరాల పాత గుడి ఇది. శివాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నారు, రెండు ఉన్నాయి. దక్ష కూడా వచ్చిండు, దక్షమామ వచ్చిండు ఈరోజు. ఈ గుడిలో 500 సంవత్సరాల కింద రామదాసు కట్టించిండంట. చాలా పాత గుడి. ఇదనే ఎండోన్మెంట్ కిందికి అయ్యి కొంచెం రెనోవేషన్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. మంచి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. ఇక్కడ నన్ను ఆగి తింటావా బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ తింటావా? తినవా? ఎందుకు? బ్రేక్ఫాస్ట్ చేయాలి మరి, స్ట్రాంగ్ కావు లేకపోతే.
జ్యూస్ తాగుతాడు, బ్రేక్ఫాస్ట్ చేయడు. వర్షం కూడా అదే పడేటట్టుంది వెదర్ ఈరోజు. పడితే వాడని తడుచుకుంటూ పోతాం. కంపల్సరీ వాన పడుతుంది. దక్షిగాడు వచ్చి వర్షంని తీసుకొచ్చి కంపల్సరీ వాన పడుతుంది. అలా చెప్తున్నా కదా, క్యాబులు తెలుసుకో తెలుగు ప్రసక్తే లేదు. చరిత్ర కనిపిస్తుంది గుడిని చూస్తే, అంత పాతగా ఉంది గుడి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయినాము, గుళ్ళకి వెళ్ళలేదు. అప్పుడు కూడా వెళ్ళాలనుకుని వెళ్ళలేదు. ఈరోజు మాత్రం వెళ్ళినాం. Insta 360 కూడా మౌంట్ చేసిన, కొన్ని మంచి వీడియోస్ క్యాప్చర్ చేద్దామని. వెదర్ వర్షం పడేటట్టుంది. వెదర్ ఇట్లనే ఉంటే బాగుండు, వర్షం ఒక్కటి పడకపోతే చాలు. పడుతుంది వర్షం ఆల్రెడీ. నేను గ్లౌజెస్ వేసుకోలే, ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసిన. ఊరికి ఏదన్నా ఫిట్ చేయాలన్నా, తీయాలన్నా, పెట్టాలన్నా గ్లౌజెస్ ఉంటాయి, అంత ఈజీగా ఉండదు. మేము ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసినాము. ఈరోజు కూడా ఇక్కడనే చేస్తున్నాం. మూడు చింతలపల్లిలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా నా బ్లాగ్లో ఒకసారి చూపించినాం మీకు ఈ ప్లేస్ని. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినాం. ఏదైనా ప్లేస్ నచ్చితే మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటాం అనమాట మేము. సార్ ఏం తింటావు సార్? బోండానా? ఓకేనా? బోండా ఓకేనా? కమల్ భాయ్ వాళ్ళు స్టార్ట్ చేసారు బ్రేక్ఫాస్ట్. एक स्टेप डाल के दिखा रहे नहीं, उसको चटनी नहीं होना. डोसा, इडली, वड़ा, चटनी चटनी. డాన్స్ నేర్చుకుంటా దక్ష మామ దగ్గర? నై అమ్మా, 4 కాదు 2 చాలు. 4 వేస్తే వాడు తినడు. ప్లేట్ వద్దు, 2 చాలు. నాకు 2 బోండా 2 వడ ఇచ్చేసి. సపరేట్ ప్లేట్ 1. नहीं चटनी నాకు నాకు కాతా ఉన్నా చట్నీ. వితౌట్ చట్నీ 1 తిను, నేను తింటే ఇంకోటి నువ్వు తీసుకో. ప్లేట్ తీసుకో, ప్లేట్తో. మేము బ్రేక్ఫాస్ట్ చేసుకునే అంతసేపట్లో మొత్తం వెదర్ అంతా మారిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెంసేపు చూస్తాము, తగ్గకపోతే ఇంకెట్లా వర్షంలో ట్రై చేస్తాం. కంపల్సరీ పడుతున్నా. నేను ఇన్నిసార్లు సండే రైడ్ చేసినా ఒక్కసారి వర్షం పడలేదు. దక్షిగాడిని తీసుకొచ్చినందుకు ఈరోజు వర్షం కూడా కురిపిస్తుండు. చెప్పిన మాట వినాల గమ్మున. వర్షం రైడ్ అయిపోయింది ఈరోజు. బారిష్ కా రైడ్ ఓకే ఆజ్ బోల్. చాలాసేపు పడ్డది వర్షం, ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇంకా తగ్గంగానే స్టార్ట్ అయిపోతున్నాం. నేను పెట్రోల్ కొట్టించుకోవాలి. సాన్ గాడు అయితే మస్తు ఎంజాయ్ చేసిండి రైడ్. తమ్ముడు ట్యాంక్ ఫుల్ చేయి, జల్దీ కొట్టు. గన్ వదిలకు బయటకు వస్తుంది. అగో అందుకే అంటున్నది, బరాబర్ అట్లా రాదు అది. అట్లా పట్టుకో. సగం పెట్రోల్ బయటకే పోయింది. చలో, బండి కడుపు కూడా నింపేసినాము, మా కడుపు కూడా నింపుకున్నాం. ఈ పెట్రోల్ బంక్ పక్కనే టీ స్టాల్ ఉంది. మన వాళ్ళందరూ కూడా ఈడనే ఆగారు. నేను లోపలికి పెట్టా, బయటకే పెడతా, మళ్ళీ తీయనికి ఈజీగా ఉంటుంది. ఏమన్నా పనికి పోతురా? పొలం పనా? కంపెనీలోనా? పొలం పనులు లేనట్టున్నాయి ఇప్పుడు ఈ మధ్య. కోతలు స్టార్ట్ అవుతాయేమో. కోతలా నాట్లా? అంకుష్ సాయి కిరణ్. నేను బ్లాక్ కాఫీ తాగిన, అందరు టీలు తాగిర్రు. బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. కానీ వెదర్ అయితే నిజంగా రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంది ఈరోజు. వర్షం పడి మొత్తం వెదర్ని అంతా చల్లగా చేసేసింది ఈరోజు. Insta 360 కూడా ప్రాపర్గా సెట్ చేసిన, అంటే నాకు అనుకూలంగా ఉండే పొజిషన్లో అయితే దాన్ని పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫుటేజ్ ఎట్లా వస్తుందో ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది. అంటే ఇందులో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నచ్చిన ఫ్రేమ్ చూస్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ Insta 360తో క్యాప్చర్ చేస్తున్నప్పుడు. కాకపోతే నార్మల్గా మనం ఏవైతే యాక్షన్ కెమెరాస్ ఇవి వాడతామో, సింగిల్ లెన్స్ కెమెరాస్,
దాంతో కంపేర్ చేస్తే కొంచెము క్లారిటీ అనేది అంత కాసు ఉండదు. క్రేజీ ఉంది వెదర్. అబ్బాబ్బా ఏమన్నా చల్లగా తగులుతుందా గాలి, మంచిగా అనిపిస్తుంది. అన్ని బండ్లు వాష్ అయిపోయినాయి, మంచిగా మస్తు అనిపిస్తుంది. అసలు సూపర్ బైక్స్ని ఎంతసేపు చూస్తున్నా కానీ అట్లనే చూడాలనిపిస్తుంటుంది. కాళ్ళకేమో బండి వేడి తగులుతుంది, పైనుంచేమో మంచిగా చల్ల గాలి తగులుతుంది. రక్షగాడు ఫస్ట్ టైం మొత్తం రైడ్ చేస్తుండు, లాంగ్ రైడ్స్ చాలా చేసిండు వాడు కూడా, లద్దాఖ్ రైడ్ కూడా చేసిండు. మంచిగా బాగుంది అన్నాడు, ఎంజాయ్ చేసిండు రైడ్. వాడు వచ్చిన తర్వాత వర్షం కూడా పడ్డది. ఈ రూట్లో చాలా గుళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఒకటి లెఫ్ట్కి శివాలయం పోయింది కదా, ముందర ఇంకోటి హనుమంతుడి గుడి ఉంది పెద్దది, రామాలయం ఉంది, హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసి రత్నాలయం ఉంటుంది. రోడ్ చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు పడ్డ వర్షానికి మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ రోడ్ పైన పడ్డాయి. రోడ్ సైడ్స్లలో మొత్తం ఎల్లో ఎల్లో ఉంది. ఇక్కడ వర్షమే లేదు, సుక్క వర్షం లేదు. ఇక్కడ మొత్తం కంప్లీట్గా డ్రై ఉంది. అటు సైడే ఉంది వర్షం అంతా. అవును చూడండి, రోడ్ పక్కన మట్టి అంతా డ్రై ఉంది. నా యాక్షన్ 4లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది, ఎక్స్ట్రా బ్యాటరీలు తెచ్చుకున్నాను నేను, కానీ ఇప్పుడు రీప్లేస్ చేసే అంత టైం లేదు. ఎంతవరకు రికార్డ్ అవుతుందో అంతవరకు రికార్డ్ చేస్తా, మిగతాది Insta 360లో చూద్దరు మీరు. ఒక్కొక్కసారి సతాయించది, ఒక్కోసారి బాగా సతాయిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను గుడి దగ్గర దర్శనం చేసుకొని ఆన్ చేసినప్పుడు కానీ, లేకపోతే కాఫీ కాగినప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ కాగినప్పుడు కానీ ఆన్ చేయగానే ఇమీడియట్గా ఆడియో బార్ అనేది విజిబుల్ అయింది. ఒక్కొక్కసారి ఏమో అసలు కానే కాదు. రైట్కి ఏదో ఇది కమ్యూనిటీ హాల్ అవుతున్నట్టుంది, కన్వెన్షన్ హాల్లో కమ్యూనిటీ హాల్. ఈ రైడ్ అండ్ ఉద్దమరిలో మేము దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి గుడి ఇవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. బండి సర్వీసింగ్ కూడా ఈరోజు చేయించడానికి వెళ్తున్నా, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.